హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ హ్యాపీ సండే. ఫ్రెండ్స్, ఈరోజైతే నా సండే మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను. మా వారైతే ఇప్పుడు లేరు, డ్యూటీకి వెళ్ళిపోయారు మార్నింగే 5:30కి. సో ఈరోజైతే నేను చేసుకున్న కొన్ని పనులు మీతో షేర్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఆల్రెడీ అదిగోండి పాలకైతే క్యారీస్ తెచ్చి పెట్టాను. మేమైతే ఇక్కడ గేదె పాలు వేయించుకుంటాం. అదిగోండి గేదెలు. అదండి, ఇంకా వర్క్లోకి స్టార్ట్ అవుదాం. ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ అయితే ఇక్కడ చూస్తున్నాను కదా, 2 బకెట్లు బట్టలు నానబెట్టాను. ఎందుకంటే నిన్న ఒంట్లో బాగాలేదని చెప్పాను కదా ఫ్రెండ్స్, అందుకని నిన్న ఉతకలేదు. 2 బకెట్స్ బట్టలు అయ్యాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా రిలాక్సేషన్గా ఉంటుంది మా ఏరియాలో. అయితే చక్కగా పచ్చని మొక్కలు అన్నీ ఉంటాయి అన్నమాట. చూసారు, మునక్కాయల మొక్కలు. మాకైతే మునగాకి కరువే ఉండదు ఫ్రెండ్స్. పదండి, మా కూలి దగ్గరికి వెళ్ళిపోదాం. మేమైతే ఇలా ఒక రేక్ అనేది సెట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఆల్రెడీ ముందే వచ్చాను, ఇదంతా క్లీన్ చేశాను. నాకు ఎందుకో వీడియో తీయాలనిపించింది, మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకని మళ్ళీ పైకి వెళ్ళి మొబైల్ పెట్టుకొని కిందకు వచ్చాను అనమాట. వీడియో తీద్దాం, మీతో షేర్ చేద్దామని చెప్పేసి. కోళ్ళు ఉండే చోట నీట్గా క్లీన్ చేసుకుంటండి. వైరస్లు అనేవి ఎక్కువగా రాకుండా ఉంటే కోళ్ళకి ఎక్కువగా వైరస్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. మనం దాన్ని క్లీన్ చేసుకోకపోతే చాలా ఇబ్బంది పడతాము కోళ్ళ వల్ల. సో ఇప్పుడైతే కోడిని నింపేద్దాము. ఈరోజైతే నాదే డ్యూటీ. నిన్నైతే మా వారు ఉన్నారు కాబట్టి. మీకు వినిపిస్తుంది సౌండ్, కోళ్ళు ఎలా గోల్ చేస్తాయి అనేది. వెంటనే ఓపెన్ చేయమని గోల్ చేస్తాయి అన్నమాట. ఓపెన్ చేసేద్దాం. ఇక్కడైతే మా సీతో పుంజుందని చూసారా. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మా సీతవ పుంజ అండి. మా దగ్గరే పుట్టింది. ఎంత చక్కగా ఉంది. చాలా మంచి పుంజ అండి. కొన్ని పుంజులు అయితే ఎగిరిసి అరిసేసి గోల్ చేసేస్తాయి. ఇది అలా కాదు. ఫస్ట్ దీన్ని మెసేజ్ వేసేద్దాం. ఎగిరిపోతే మళ్ళీ క్రాసింగ్ చేసేస్తుంది పేటల్ని. దీన్ని ఉగాదికి పందెం వేద్దాం అనేసి క్రాసింగ్ కట్ చేయించుకుంటా అలా ఉంచాయండి. దీనికి సపరేట్గా ఫుడ్ పెడుతున్నాను. సో ఇంక ఉగాదికి ఎన్ని రోజులు లేదు కదా, 4-5 డేస్ ఉంది. సో చూడాలి పందెం కొడతాదో కొట్టదో. పందెం కొడితే దీనికి అదృష్టం అనమాట. మా వారు ఇప్పటికే నెత్తిని పెట్టి చూసుకుంటున్నారు దీన్ని. ఇంకా పందెం కలిస్తే ఇంకా నెత్తిని పెట్టుకుంటారనమాట. చాలా మంచిదండి. అరడాలు అంటే కొట్టడాలు అలాంటి ఏం చేయదు అంటే మనల్ని. కొన్ని పుంజులు అయితే మమ్మల్ని కొట్టడానికి కూడా ట్రై చేస్తాయి, అంటే కట్టేస్తున్నాం అని చెప్పేసి. ఇది అలా కాదు, సైలెంట్గా ఉంటుంది. కానీ ఏ పుంజులైనా కొట్ట అంటే ముందు ఉంటుంది అనమాట. సో చూస్తున్నారా, మేము పుంజులన్నింటినీ ఇలా బాక్సుల కింద మూసేస్తాము. ఎందుకంటే పుంజులు కొట్టేసుకుంటాయి కదా, అందుకనేసి మూసేయాలి. ఇలాంటి బాక్స్ ఉంటే మనకు యూజ్ అవుతుంది అనమాట. ఇందులో కోడి పిల్లలు ఉన్నాయి, తీసేద్దాము. హాయ్, గుడ్ మార్నింగ్. వీటికి కూడా గుడ్ మార్నింగే కదండి, అందుకే గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. ఏంటక్క కోళ్ళు గుడ్ మార్నింగ్ చెప్తున్నాను అనుకోకండి. వెల్కమ్. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది. అది కాకుండా నేను ఒక చేత్తో పెట్టుకుంటూ ఒక చేత్తో పని చేస్తున్నాను. ఫోన్ పట్టుకుంటూ పుంజులు పట్టుకోవడం అంటే చాలా కష్టం ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం మా వారు ఉన్న మండే మీకు వీడియో తీస్తాను. మా వారు ఉంటారు, వీడియో తీసి పెట్టమంటాను. ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఇదనమాట. ఇందులో అయితే పెట్టలు ఉన్నాయన్నమాట. పెట్టలు కూడా తీయాలి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మినీ బ్లాగ్. వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయన్నమాట. నా పేరు తెలుసు కదా, మన ఛానల్ పేరు జయ ఆల్ ఇన్ 1 800. ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.